Good morning, everyone. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు మనం నిన్న చెప్పుకున్న టాపిక్కి కంటిన్యూషన్గా నిన్న లాస్ట్ వచ్చేసి స్మాలెస్ట్ అండ్ డిజిట్స్తో నెంబర్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ what is the smallest digit of what is the smallest 3-digit number? What is the smallest 3-digit number? 3-digit number అన్న. So what is the smallest 3-digit number అన్న? స్మాలెస్ట్ 3-digit నెంబర్ అంటే ఎన్ని డిజిట్స్ ఉండాలి? 3 digits. ఏంటిది స్మాలెస్ట్ లో ఫస్ట్ 1, ఫస్ట్ డిజిట్ 1. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి? 1 digit అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? రిమైనింగ్ 3 ఉన్నాయి కాబట్టి మిగతావి 2. అంటే ఇప్పుడు ఎంత అయింది? స్మాలెస్ట్ 100 అయింది. ఓకేనండి. వాట్ ఇస్ ద స్మాలెస్ట్ 3-digit నెంబర్ అంటే 100. అదే విధంగా ఇక్కడ 3-digit నెంబర్ అన్నాడు కదా, అలా కాకుండా 3-digit నెంబర్ అంటూ క్వశ్చన్ కంటిన్యూషన్ వచ్చేసి 2 different అన్నాడు. 2 different digits with 2 different digits. What is the smallest 3-digit number with 2 different digits అన్నాడు. 2 different digits అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినవి ఎన్ని డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 2 digits ఉన్నాయి. ఓకేనండి, 2 different digits ఉన్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు 3 digits అన్నా ఒకటే, 2 different digits అన్నా ఒకటే. అలా కాకుండా 3 different digits అన్నా. 3 different digits అనేసరికి ఫస్ట్ చూడండి, స్మాలెస్ట్ నెంబర్ తీసుకోండి. ఎన్ని డిజిట్స్ అయితే అన్ని డిజిట్స్. 3-digit నెంబర్ కాబట్టి 3 digits తీసుకున్నారు స్మాలెస్ట్. ఇందులో దీని తర్వాత స్మాలెస్ట్ ఏంటి? 101. దాని తర్వాత స్మాలెస్ట్ ఏంటి? 102. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది 2 digits ఉన్నాయి. ఓకేనా? 1 అనే ఒక డిజిట్, 0 అనేది ఒక డిజిట్. ఓకేనా? 1 అనేది ఒక డిజిట్, 0 అనేది ఒక డిజిట్. అంటే ఓన్లీ మనకి ఎన్ని ఉన్నాయి? 2 digits మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 102 మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 digits ఉన్నాయి. డిఫరెంట్ ఎన్ని ఉన్నాయి? 3 digits ఉన్నాయి. డిఫరెంట్ ఎన్ని ఉన్నాయి? 3 digits ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 102 అవుతుంది. 102 అవుతుంది. ఓకేనండి, 102. ఓకేనా? 3 different digits, 102. ఓకేనండి. నెక్స్ట్ అదే స్మాలెస్ట్ 4-digit నెంబర్ విత్ 3 different digits అన్నారు. విత్ 3 different digits అనేసరికి ఏం చేయాలి అంటే చూడండి, ఫస్ట్ 4-digit నెంబర్ కాబట్టి ఫస్ట్ 1000 రాసుకోండి. 4-digit నెంబర్లో ఫస్ట్ 1000. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఎన్ని ఉన్నాయి? 3 different digits కదా. 3 different digits అనేసరికి 102 అనేది మొత్తం ఎన్ని? 3 different digits అయినాయి. ఓకేనండి. ఈ విధంగా మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఈ నెంబర్ని బట్టి మనకి ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ తెలుసో దాన్ని బట్టి, ఓకేనా, స్మాలెస్ట్ ఉండాలి, 3 digits ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1001, 1002, 1003 ఎలా వేసుకుంటే ఎన్ని అవుతున్నాయి డిజిట్స్? అవి 3 digits అవుతున్నాయి. ఓకేనా? ఎన్ని అవుతున్నాయి? 3 digits అవుతున్నాయి. ఓకే, 002 ఆన్సర్. ఓకే, సారీ, 1002 అనేది 3 different digits తో ఉన్నటువంటి నెంబర్ ఎంత? 1002 అనేది 3 different digits ది 4 digit లో స్మాలెస్ట్ నెంబర్. 3 different digits 102 అనేవి 3 different digits. ఎంతది? స్మాలెస్ట్ 4-digit నెంబర్. ఓకేనా? ఈ విధంగా మీరు వాటిని ఫ్రేమ్ చేసుకోవాలి. ఒకవేళ 5-digit నెంబర్ అడిగాడు 3 difference తోనే అంటే ఏమవుద్ది? 10002. ఇదే ఆన్సర్.
ఓకేనండి, ఇదే ఆన్సర్. అదే స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 10,000 అవుతుంది. స్మాలెస్ట్ అడిగితే 10,000, కానీ విత్ 3 డిఫరెంట్ డిజిట్స్ అని, విత్ 4 డిఫరెంట్ డిజిట్స్ అని అనేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ గ్రేటెస్ట్ చూద్దాం. గ్రేటెస్ట్ చూద్దాం. ఓకేనా. What is the greatest 4 digit number? 4 digit number అనేసరికి ఏం చేస్తాము, 9999. అంటే ఎన్ని గ్రేటెస్ట్ అని అన్న తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే అన్ని నైన్స్ రాసుకుంటాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే ఎన్ని డిజిట్స్ అయితే అన్ని డిజిట్స్ అనేవి రాసుకుంటాం. ఓకేనా. అలా కాకుండా ఇంకా క్వశ్చన్ కంటిన్యూషన్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ with what is the greatest 4 digit number with 3 different digits? 3 different digits. 3 different digits అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇది రాసుకుంటారు. ఓకేనా, ఇది రాసుకుంటాం. 3 different digits ఉండాలి కదా, ఎన్ని 4 digit నెంబర్ సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇటువైపు నుంచి ఇటువైపు ఏం చేస్తారు, గ్రేటెస్ట్ కదా, 99,987 అంటే ఇటువైపు నుండి అలాగా తగ్గించుకుంటూ వస్తారు. 3 గ్రేటెస్ట్ అయితే 987, 4 అయితే 9987 అనేది గ్రేటెస్ట్ డిజిట్ అవుతుంది. ఓకేనా. 4 డిజిట్ లో 3 డిఫరెంట్ డిజిట్స్ తో చేసేది 9987. ఓకేనండి. 3 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి కాబట్టి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అని అంటే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ what is the sum of 4 digits greatest 4 digit greatest number and 6 digit smallest number. 6 digit smallest number. What is the sum of 4 digits greatest number and 6 digit smallest number? What is the, first of all, what is the greatest 4 digit number? 9999. What is the 6 digit smallest number? 10000. చూడండి, 1 2 3 4 5 6. ఎప్పుడు కూడా స్మాలెస్ట్ డిజిట్ రాయడం చాలా ఈజీ, వెరీ ఈజీ. ఎలా అంటే ఫస్ట్ ఎన్ని డిజిట్స్ అడిగాడో చూసుకుంటారు. ఫస్ట్ 6 డిజిట్ అడిగాడు కాబట్టి 1 అనేది ప్లేస్ చేస్తారు. తర్వాత ఆల్రెడీ ఒక డిజిట్ అయిపోయింది కాబట్టి ఇంకెన్ని డిజిట్స్ ఉండాలి, మనకు కావాల్సిన 6, ఇంకెన్ని డిజిట్స్ కావాలి, 5 డిజిట్స్ కావాలి. సో అన్నిటికి కూడా 0 వేసుకుంటారు. ఓకేనండి, ఇది ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయడం, ఇది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం వాటిని ఫ్రేమ్ చేసుకుంటూ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ డిజిట్స్ తో యాక్చువల్ గా క్వశ్చన్స్ అనేవి చాలా ఉంటాయండి, ఒకటి కాదు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఈవెన్ నెంబర్ ట్రై చేయమంటాడు, గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ ట్రై చేయమంటాడు, గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ ట్రై చేయమంటాడు. ఓకేనా. ఇవన్నీ కూడా డిజిట్స్ మీద క్వశ్చన్సే. ఆ నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని అంటాడు. చూడండి, అది ఒకసారి చెప్పుకుందాం. హౌ మెనీ
2-digit numbers. 2-digit numbers. How many 2-digit numbers? How many 2-digit numbers అంటే ఎన్ని అవుతాయి? ఎన్ని ఉన్నాయి అసలు? 2-digit numbers ఎన్ని ఉన్నాయి? How many 2-digit numbers? 2-digit అంటే ఏమేమి? ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ 2-digit నెంబర్? 10. ఎక్కడ ఎండ్ అవుతుంది 2-digit నెంబర్? 99. ఓకేనండి. హౌ మెనీ 2-digit నెంబర్స్? 10 to 99. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దామంటే 1 to 99 ఎన్ని ఉంటాయి? 1 to 99 మొత్తం 1 నుంచి 99 వరకు ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 99 నెంబర్స్. 1 to 99 హౌ మెనీ నెంబర్స్? 99 నెంబర్స్. ఓకేనండి. 99 తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సింగిల్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 9 వరకు సింగిల్ డిజిట్స్. 1 to 9 అనేవి సింగిల్ డిజిట్. అంటే 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. అంటే 9 మైనస్ చేసేయండి. ఎంత అవుతుంది ఆన్సర్? 90. అంటే 2-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 90. 2-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 90. ఓకేనండి. 2-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 90. టూ-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 90. ఓకేనా? నెక్స్ట్ 3-digit అడిగితే చూడండి ఆన్సర్స్ రాస్తాను. 2-digit అయితే 90 ఉన్నాయి కదా. 3-digits అయితే హౌ మెనీ 3-digit నెంబర్స్? 3-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏం చేస్తాం? మొత్తం ఎంత వరకు? 999 వరకు కూడా 3 digits. ఎక్కడి నుంచి? 100 నుంచి. 100 నుంచి 999 వరకు కూడా 3-digit నెంబర్స్. 100 లోపు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 1 నుంచి 1 to 999 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 999 ఉన్నాయి. అందులో 99 వరకు మనకు అవసరం లేదు. ఎందుకు? ఓన్లీ 3-digit నెంబర్సే కావాలి. ఓన్లీ మనకి ఏం కావాలి? 3-digit నెంబర్సే కావాలి. అప్పుడు ఏం చేస్తాం? 99 అనేది అందులో మైనస్ చేస్తాం. ఎంత అవుతుంది? 009. ఆన్సర్ ఎంత? 900. ఓకేనండి. ఆన్సర్ ఎంత? 900. అంటే 3-digit ఎన్ని అయినాయి? 900. 3-digit ఎన్ని అయినాయి? 900. ఓకేనండి. దీనికి చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. 2-digit వచ్చేసరికి 9 into 10 minus 2 minus 1. 9 into 10 into 1 అంటే 90. 9 into 10 minus 3 minus 1. 3-digit అయితే 9 into 10 into 2 అంటే ఎంత అవుతుంది? సారీ 10 d minus 1 2 3 minus 1 2 90. ఓకే 3-digit అవ్వలేదు. ఓకే 3-digit అయితే అవ్వలేదు. దీనికి 9 into 10 2 minus 1 అని రాసుకుంటే మనకి ఏమవుతుంది అంటే అక్కడ మనకి కావాల్సినటువంటి 2-digit నెంబర్స్ అనేవి వస్తాయి. ఓకేనండి. 3-digit కావాలంటే ఏం చేయాలి అని అంటే 999 వరకు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అందులో ఏవైతే మనకు అవసరం లేదో 99 వరకు అవసరం లేదు కాబట్టి వాటిని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ హౌ మెనీ 4-digit నెంబర్స్? కౌంట్ చేయండి. హౌ మెనీ 4-digit నెంబర్స్ ఒకసారి కౌంట్ చేయండి. హౌ మెనీ 4-digit నెంబర్స్ కౌంట్ చేయండి ఒకసారి. హౌ మెనీ 4-digit నెంబర్స్? ఎవరైనా ఆన్సర్ చేయండి. ఎవరైనా ఆన్సర్ చేయండి. హౌ మెనీ 4-digit నెంబర్స్? హౌ మెనీ 4-digit నెంబర్స్? రాంగ్ ఆన్సర్. 4-digit నెంబర్స్ మాత్రమే చెప్పాలి. 4-digit లాస్ట్ 4-digit చెప్తున్నారు మీరు.
ఎవరైనా ఆన్సర్? చూడండి చెప్తాను. ఆన్సర్ టైప్ చేశారు 9,000 9,000 9,000. వెరీ గుడ్. 9,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి దానికి ఫార్ములా చెప్తాను. చూడండి ఎన్ని డిజిట్స్ అయినా సరే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. జనరల్ మెథడ్ చెప్తాను. యాక్చువల్గా 4 డిజిట్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఎంతవరకు ఉన్నాయి? 4 డిజిట్ నెంబర్స్ 9999 వరకు 4 డిజిట్ నెంబర్స్. 9999 వరకు కూడా మనకి ఎన్ని డిజిట్ నెంబర్స్ ఉన్నాయి? 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అంటే అక్కడి నుంచి 1 to 9999 వరకు కూడా 4 డిజిట్ నెంబర్స్. అయితే మనకి ఎక్కడి నుంచి అవసరం? యాక్చువల్గా 1000 నుంచి అవసరం. ఎందుకు? 4 డిజిట్ స్టార్ట్ అయ్యిందే 1000 నుంచి, మనకి 9999 వరకు అవసరం. ఎందుకు? దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది? సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది? 9999 + 1 అంటే 10,000 అనేది అవుతుంది సక్సెసర్. ఓకేనండి. ఇప్పుడు దీని ముందు ఉన్నటువంటి నెంబర్స్ ఏవి కూడా మనకు అవసరం లేదు. 999 వరకు మనకి అవసరం లేదు. ఎందుకు? 1 to 999 వరకు అవసరం లేదు. ఎందుకు 999 వరకు అవసరం లేదు అని అంటే మనకి కావాల్సినవి ఏంటి? ఓన్లీ 4 డిజిట్స్ మాత్రమే. ఓన్లీ 4 డిజిట్ నెంబర్స్ మాత్రమే కావాలి. సో మనకు ఓన్లీ 4 డిజిట్ నెంబర్సే కావాలి కాబట్టి ఇక్కడ 999 వరకు అవసరం లేదు. అంటే అప్పుడు ఏం చేయాలి? 999 - 999 మైనస్ చేస్తే 0009 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఇప్పుడు దానికి ఫార్ములా చూద్దాం. చూడండి 9 × 10 పవర్ 10 స్క్వేర్ అంటే 10 పవర్ n - 1. n - 1 మీరు ఏదైనా చేయండి ఆన్సర్ వస్తుంది. 9 × 10 పవర్ n - 1. 9 × 10 పవర్ అంటే 10 పవర్ అంటే ఇప్పుడు 10 స్క్వేర్ అని రాస్తాం కదా, 10 క్యూబ్ అని రాస్తాం కదా, ఆ పవర్ అనమాట n - 1 అనమాట. n - 1 అయితే ఎన్ని డిజిట్స్ కావాలి అనేది n అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్వశ్చన్ లో అడిగినటువంటి నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు వరకు మీరు చేసింది 3 డిజిట్ అయితే చేశారు, 4 డిజిట్ చేశారు కదా, అవన్నీ కూడా ఆన్సర్స్ ఒకసారి దీని ద్వారా చెక్ చేద్దాం. ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ 9 × 10 పవర్ 2 అంటే n అంటే ఎంత? 2 డిజిట్. 2 - 1 అంటే ఎంత అవుతుంది? 9 × 10. 2 - 1 అంటే 1 అంటే 9 × 10 పవర్ 1 అంటే 10 కదా. 9 × 10 అంటే ఎంత అవుతుంది? 90. ఓకేనండి. నెక్స్ట్ 9 × 10 పవర్ ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ అయితే 3 - 1. 3 - 1 అంటే ఎంత అవుతుంది? 9 × 10 స్క్వేర్ అంటే 9 × 100. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. 10 స్క్వేర్ అంటే 100 ఎందుకు వచ్చింది అని అంటే స్క్వేర్ అని అంటే 10 × 10 అని అర్థం. 10 × 10 అని అర్థం. అంటే ఎంత అవుతుంది? 100. అంటే ఎంత అవుతుంది? 900. ఆన్సర్ సరిపోయిందా? సరిపోయింది. నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 9 × 10 పవర్ 4 - 1. 9 × 10 పవర్ 4 - 1 అంటే 9 × 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఏం చేయాలి అంటే 10ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. క్యూబ్ అని అంటే 10ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. పవర్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాని అర్థం ఏంటంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి అని అర్థం అనమాట. మీనింగ్ ఏంటి అని అంటే 10 పవర్ 4 ఉంది. 10 పవర్ 4 ఉందంటే 10ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి అని అర్థం. ఓకేనండి. ఇప్పుడు 10ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 9 × 1000. ఆన్సర్ ఎంత? 9000. ఓకేనండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే 9 × 10⁻. ఎప్పుడు మీకు నెంబర్స్ అనేవి క్లారిటీగా ఉండేటప్పుడు డైరెక్ట్ గా చేసుకోవడమే బెటర్.
ఓకేనా? ఈ ఫార్ములాలు ఇవేవి కూడా మీకు ఎగ్జామ్ హాల్లో గుర్తురావు. ఎందుకు అని అంటే ఆ టెన్షన్స్ మీకేం గుర్తురావండి. ఓకేనా? మీరు నార్మల్ గా చేసుకోవడం అలవాటు అయిన తర్వాత దీన్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేయగలరు. ఓకేనండి? అది మనం ఉన్నటువంటి ఇప్పుడు ఎన్ని డిజిట్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని అనేసరికి ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఎలాగా లార్జెస్ట్ డిజిట్ ఎలా చేస్తాము, స్మాలెస్ట్ డిజిట్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తాము. హలో, ఓకేనండి? వీటికి మనం ఇప్పుడు ఎలాగ డిజిట్స్ ని ఫ్రేమ్ చేద్దాం ఏంటి అనేది చూద్దాం. ఎలా డిజిట్స్ ని ఫ్రేమ్ చేద్దాం. లార్జెస్ట్ డిజిట్ ఎలాగా, స్మాలెస్ట్ డిజిట్ ఎలాగా. 5 7 8 3 4. What is the greatest 5-digit number? What is the greatest 5-digit number? Greatest గుర్తుపెట్టుకోండి. గ్రేటెస్ట్ వర్డ్ గ్రేటెస్ట్ కదా. గ్రేటెస్ట్ నెంబర్ అనేసరికి డిజిట్స్ లో అన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేసి డైరెక్ట్ గా క్వశ్చన్ ఏం అడగలేదు కదా, రిపీటెడ్ అని కానీ ఏం అడగలేదు కదా. రిపీట్ అవ్వచ్చు, 2 times రిపీట్ అవ్వాలా, 3 times రిపీట్ అవ్వాలి, ఏం అడగలేదు కదా. డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయండి. 8 7 5 4 3 87 543. ఎందుకు సార్? గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఇందులో ఉన్నటువంటి గ్రేట్ నెంబర్స్ ని అలాగా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకొని వెళ్ళిపోవడం. అంటే సారీ డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోండి. బిగ్ టు స్మాల్ రాసుకొని వెళ్ళిపోవడమే. ఆడిచ్చినటువంటి డిజిట్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిలో పెద్దది, దాని తర్వాత ఇప్పుడు 8 కదా. వీటన్నిటిలో పెద్దది 8. నెక్స్ట్ 7, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3. ఇది గ్రేటెస్ట్ నెంబర్స్. ఓకేనండి? 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. అలా కాకుండా స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలి అంటే, స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ ఇందులో ఉన్నటువంటి స్మాలెస్ట్ డిజిట్ తీసుకోవాలి 3. దాని తర్వాత ఉన్నటువంటిది, దాని తర్వాత ఇది ఇప్పుడు మీకు స్మాలెస్ట్ డిజిట్ అవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఇచ్చేటప్పుడు డిఫరెంట్ డిజిట్స్ ఇచ్చి మనకి గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ చేయమనేటప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకేనండి? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే 3కి బదులుగా 0 ఉంది. 5 7 8 0 4 అన్నాడు. 5 7 8 0 4. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అన్నాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అంటే, గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అనేసరికి సేమ్ ప్రాసెస్. 7 5 4 0 వాల్యూని బట్టి డిక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి గ్రేటెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. అదే స్మాలెస్ట్ నెంబర్ కావాలి. స్మాలెస్ట్ నెంబర్, ఇందులో స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 0. ఓకే, స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 0. తర్వాత డిజిట్ 4 5 7 8. అంతేనండి? ఇంతేనా? ఇది కరెక్టేనా? 0 చెప్పాను ఇంతకు ముందు. ఏం చెప్పాను? స్మాలెస్ట్ డిజిట్స్ నుండి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకొని వెళ్ళిపోతే మనకి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది అని చెప్పాను. 0 4 5 7 8. నేను చెప్పిన రూల్ ప్రకారం అయితే ఇలాగే రాయాలి. కానీ ఇది కరెక్టా అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ మనకు వచ్చింది 4-digit నెంబర్. మనకు అడిగేది ఏంటి? 5-digit నెంబర్. ఓకేనండి? 5-digit నెంబర్ అడిగాడు. 5-digit నెంబర్ అడిగాడు. ఓకేనా? యాక్చువల్గా 5-digit నెంబర్ అనేటప్పుడు ఏం చేస్తామంటే, ఇలాంటి 0 కానీ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే, 0 తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 0 కంటే పెద్దది
ఫస్ట్ వచ్చే బిగ్ నెంబర్, 0 తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ బిగ్ నెంబర్ ఏది అనేది చూసుకోవాలి. ఇక్కడ 57804 అని ఉంది కదా, ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే 0 ఉంది, 0 రాయలేం, పక్కన పెట్టండి. దీని తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 4, దాని తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 4. అక్కడి నుంచి నెక్స్ట్ వెంటనే 0 రాసేయాలి. దాని తర్వాత ఏం రాస్తాము 0 రాస్తాం. ఇక్కడి నుంచి మళ్ళీ నార్మల్ ఏంటి 4 అయిపోయింది, 0 అయిపోయింది. ఇందులో ఉండే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 5, దాని తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 8, దాని తర్వాత ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఓకేనా. 0 ఉండేటప్పుడు ఫస్ట్ 0ని ప్లేస్ చేయకుండా 0 కంటే కొంచెం పెద్దదైనటువంటి స్మాలెస్ట్ 0 తర్వాత ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ని తీసుకొని, ఓకేనా, 0 తర్వాత వచ్చేటువంటి స్మాలెస్ట్ నెంబర్లో ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొని నెక్స్ట్ 0ని రీప్లేస్ చేసి 0 పెట్టుకొని మిగతా వాటిని యాజ్ ఇట్ ఈస్ గా డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనండి. ఇది స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ తయారు చేయడం. ఇప్పుడు ఇందులో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్స్ అంటున్నాడు, లేకపోతే డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఓకేనండి, డిఫరెన్స్ అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే దీనికి డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ఎలాగా తెలుసు 4 ఆపరేషన్స్ ఏంటి, ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, డివిజన్ చేయడం ఎలాగా తెలుసు. కానీ ముందు నెంబర్స్ ని మనం ఫ్రేమ్ చేసుకుంటే ఆ తర్వాత ఆన్సర్ అనేది ఆటోమేటిక్ గా మనం ఈజీగా చేయొచ్చు. నెంబర్ అనేది మాత్రం ముందు ఫ్రేమ్ చేసుకోవాలి. ఆ నెంబర్ ని మనం ఫ్రేమ్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ ని రాయగలం. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, five, 3, 2, 7. What is the greatest even number? What is the greatest even number? వీటితో using these digits write the greatest even number రాయాలి. What is the greatest even number రాయాలి. ఎవరైనా what is the greatest even number రాయాలి. ఈవెన్ నెంబర్ ఎవరైనా ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ ఆన్సర్ చేయండి. ఎవరైనా ఆన్సర్ చేయండి. ఎవరైనా ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్? ఎనీవన్? గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? యూనిట్ డిజిట్ లో 2, 4, 6, 8 ఆర్ 0 ఏది ఉన్నా సరే ఏమవుద్ది, అది ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ లో, అంటే స్టార్టింగ్ డిజిట్ లో ఏముండాలి? ఈవెన్ నెంబర్ అవ్వాలంటే 2, 4, 6 ఆర్ 8 ఏది ఉన్నా సరే ఏమవుతుంది, అది ఈవెన్ నెంబర్ ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, 0 ఉన్నా ఏమవుతుంది? ఈవెన్ డిజిట్ ఉంటే అది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో లాస్ట్ ప్లేస్ లో 2 అనేది కామన్. లాస్ట్ ప్లేస్ లో 2 అనేది కామన్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, గ్రేటెస్ట్ అన్నాడు కదా, ఈవెన్ నెంబర్ సెట్ చేస్తారు. ఇప్పుడు గ్రేటెస్ట్ అన్నాడు. గ్రేటెస్ట్ అంటే ఏం చేస్తారు? 7, 5, 3, 2 ఇదేనండి ఆన్సర్ అంతా. 7532 7532 is the greatest even number forming these digits. Only these digits. ఇది గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ కాదు, ఈ డిజిట్స్ తో చేసేటువంటి ఈవెన్ నెంబర్ లో గ్రేటెస్ట్ అయితే ఇదే. ఈ డిజిట్స్ తో యూజ్ చేసేటువంటి గ్రేటెస్ట్ ఈవెన్ డిజిట్ ఏదవుతుంది అంటే ఈవెన్ నెంబర్ ఏమవుతుందంటే ఇదే అవుతుంది. ఓకేనా. స్మాలెస్ట్ చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ రాయమంటే ఎలా రాస్తారు? ఫస్ట్ 2, 3, 5, 7 ఇది స్మాలెస్ట్ నెంబర్. ఓకే.
కానీ నేనేం అడిగాను, ఈవెన్ నెంబర్ అడిగాను. ఇది ఈవెన్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు ఈవెన్ నెంబరు? 7 అనేది ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. 7 అనేది ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. 7 ఉంది కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఏముండాలి? 2 4 6 8 0 ఉండాలి. ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఏముండాలి? 2 4 6 8 0 ఉండాలి. కానీ మన దగ్గర ఇప్పుడు ఏం రాశారు మీరు? 7 రాశాం. సో అది అవ్వదు. ఇప్పుడు అవ్వాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ లాస్ట్ డిజిట్ లో ఉండాల్సింది 2. ఎందుకు? మన దగ్గర ఉన్నటువంటి డిజిట్స్ లో ఈవెన్ డిజిట్ ఏమైనా ఉంది అని అంటే 2 మాత్రమే ఉంది కాబట్టి 2 రాశారు. నెక్స్ట్ స్మాలెస్ట్ కాబట్టి ఈ 2 అయిపోయింది. ఇంకా ఈ మూడింటితో స్మాలెస్ట్ నెంబర్ 3 5 7 అంటే 3572 is the smallest 4-digit even number forming these digits, using these digits. Okay, only using these digits. వీటి ద్వారా మనం తయారు చేసేటువంటి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏదైనా ఉంది అని అంటే 3572. ఓకేనండి. ఈ విధంగా మనం వాటిని నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి డిజిట్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకుంటూ మనం చేయాలి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు మట్టుకు మీరే తీసుకోవాలి కొన్ని నెంబర్స్, కొన్ని డిజిట్స్ తీసుకోవాలి. ఆ డిజిట్స్ ని తీసుకొని మీరు వాటిని మీ మట్టుకు మీరు ప్లాన్ చేసుకుంటూ మీరు అవి రైట్ ఆ రాంగ్ అనేది మీరు వాట్సాప్ లో మాకు పెట్టినా మేము చెప్తాము, కరెక్ట్ చేసి చెప్తాము, లేదా మీ పేరెంట్ ఎవరికి అడిగినా చెప్తారు. కానీ క్వశ్చన్స్ తయారు చేసుకోవాల్సింది మీరే. ఏవో కొన్ని డిజిట్స్ తీసుకోండి. ఇదేం పెద్ద కష్టమైన టాపిక్ కాదు కాబట్టి ఏవో కొన్ని డిజిట్స్ మీరు తీసుకోండి. ఒక 4 5 డిజిట్స్ తీసుకోండి. దాంతో మీరు రకరకాల నెంబర్స్ తయారు చేస్తుండండి. అంటే ఏ విధంగా తయారు చేస్తారు అని అంటే ఈవెన్ నెంబర్ అయితే ఎలా ఉంటుంది, ఆడ్ నెంబర్ అయితే ఎలా, గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ ఎలాగవుతుంది, లేకపోతే స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడం అండ్ ఈ లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవడం, వారన్నిటి యొక్క సమ్ చేయడం, లేకపోతే డిఫరెన్స్ చేయడం. ఓకేనండి? ఆ విధంగా మీరు చేయాలి. ఆల్రెడీ మీకు ప్లేస్ వాల్యూ అయిపోయింది, ఫేస్ వాల్యూ అయిపోయింది. వాటి మీద కూడా మీరు చేయాలి. ఓకేనా? ఈ నెక్స్ట్ ఈ హాలిడేస్ అనేవి ఉండవు. యాక్చువల్ గా మీకు 5 to 5:30 క్లాస్ అనేది యాజ్ యూజువల్ గా రన్ అవుతుంది. అంటే ఆ టైంలో ఏమవుతుంది అంటే ఎగ్జామ్ అనేది రన్ అవుతుంది. ఓకేనండి? ఎగ్జామ్ అనేది రన్ అవుతుంది. ఎగ్జామ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అంటే అప్ టు 6:15 వరకు ఉంటుంది. మళ్ళీ మండే నుంచి మనకి క్లాసెస్ అనేవి అవుతాయి. ఎగ్జామ్ ఉంటుంది, మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ పేపర్ మీద ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ ని మాత్రం కన్ఫామ్ గా అటెండ్ చేయాలి. ఎగ్జామ్ ని మాత్రం కన్ఫామ్ గా అటెండ్ చేయాలి. మీకు వచ్చినా రాకపోయినా మీరు ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు దాని మీద మీరు ఎగ్జామ్ రాస్తేనే మీరు ఫర్దర్ గా ఇంకా చెయ్యాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనండి? నెక్స్ట్ టాపిక్. ఇవి డిజిట్స్ మీద మనం చేసినటువంటి టాపిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్.